ఒకప్పుడు వర్షాధారంగా బీడు భూములు పనికిరాని భూముల్లో సాగవుతుండే ఆముదమును నేడు డ్రిప్ పద్ధతిలో కండగల భూముల్లో సాగు చేస్తూ ఎకరాకు 15 నుంచి 16 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందుతున్నారు. ఖరీఫ్లో విత్తిన ఆముదం పైరు ప్రస్తుతం గెల దశలో ఉంది. ఈ దశలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు బూజు తెగులు ఆశించి పంట నాణ్యతను దెబ్బతీసే ఆస్కారం ఉంది. దీనికి తోడు ఎండు తెగులు, ఆకుమచ్చ తెగుళ్లు సైతం దిగుబడులను ప్రభావితం చేస్తాయంటూ ఆముదంలో తెగుళ్ల నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ దివ్యారాణి. ఇప్పుడు కురిసిన వర్షాల ద్వారా కాయ ఏర్పడే దశలో ఉండే ఆముదంలో బూజు తెగులు అనేది గమనించవచ్చు. ఈ తెగులు సోకిన కాయలపైన మనము గోధుమ రంగు బూజును గమనించవచ్చు. తర్వాత క్రమేణా ఈ శిలీంధ్రం అనేది కాయల్లోనికి వ్యాపించి కాయలు మెత్తబడి రాలిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ శిలీంధ్రం కొమ్మలపై కూడా వ్యాపించి ఆ శిలీంధ్రం ఆశించిన చోట కొమ్మలు విరిగే అవకాశము, ఆకులకు విస్తరించడము అనేది కూడా జరుగుతుంది. ఈ తుఫాను సూచనలు వెలువడిన వెంటనే రైతులు లీటరు నీటికి 1 మిల్లీలీటర్ ప్రాపికోనజోల్ కలిపి గెలలు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వర్షాలు వెలిసిన తర్వాత కూడా మరి ఒకసారి ఈ ప్రాపికోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి గెలలు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా తెగులు అనేది ఉధృతి అనేది తగ్గడమే కాకుండా తర్వాత వచ్చే గొలలు అనేది తెగులు లేకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ తెగులు వల్ల నష్టపోయిన గెలలను మరలా పొందుటకు రైతులు 1 ఎకరానికి 20 కిలోల యూరియా మరియు 10 కిలోల పొటాష్ని వర్షాలు వెలిసిన తర్వాత వేసినప్పుడు కొత్తగా కొమ్మలు వచ్చి గెలలు వేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు ముందుగా తెగులు వల్ల నష్టపోయిన గెలల ద్వారా పోయిన ఆదాయాన్ని కూడా తిరిగి పొందవచ్చు. తర్వాత ఈ ఆముదంలో ఉండే ముఖ్యమైన తెగుల్లో ఎండు తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగులు అనేది నాటిన 20 రోజుల నుంచి పంట చివరి దశ వరకు గమనించవచ్చు. ఈ తెగులు సోకిన మొక్కలు ముందుగా ఆకులు అనేవి పసుపు రంగుకు మారి గిడసబారిపోతాయి. తర్వాత తెగులు సోకిన మొక్కల యొక్క కాండంని చీల్చి చూసినప్పుడు కాండం లోపల భాగం నల్లగా మారి గమనించవచ్చు. ఈ తెగులు సోకినప్పుడు మొక్కలు ఎండిపోయి తర్వాత చనిపోవడం అనేది జరుగుతుంది. దీని నివారణకు విత్తే ముందే విత్తన శుద్ధి 2 గ్రాముల కార్బండజిమ్ 1 కేజీ విత్తనానికి లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే అనే జీవశిలీంద్ర నాశినితో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత దశలో తెగులు గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్క మొదలు తడిచే విధంగా మనము పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఎండు తెగులు యొక్క ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. ఈ మధ్య కురిసిన వర్షాలకు ఆకుమచ్చ తెగుళ్ళు సర్కోస్పోరా మరియు ఆల్టర్నేరియా అనే ఆకుమచ్చ తెగుళ్లను గమనించడం జరిగింది. ఆకులపైన గోధుమ రంగుల మచ్చలు ఏర్పడి తర్వాత దశలో ఈ మచ్చలు ఆకు అంతా విస్తరించి ఆకులు ఎండిపోవడం అనేది జరుగుతుంది. వీటి యొక్క నివారణకు 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ అనే మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఆకుమచ్చల తెగుల్ని కూడా నివారించవచ్చు. ఈ విధంగా మనము సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే ఆముదంలో మనము అధిక దిగుబడులను పొందవచ్చు.